ప్రజలందరికీ నమస్కారం. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమం ఏదైతే ఎంచుకుందో, మరి రేషన్ కార్డుల కోసం, వివిధ డబుల్ బెడ్రూమ్ల కోసం, ఇందిరా ఇళ్ల కోసం, మరి రోజు రచ్చబండ కార్యక్రమంలో మరి ఈ టీఆర్ఎస్ నాయకులు ఇంకా ఇతర పార్టీ నాయకులు కావాలనే మరి ప్రజలకు ఒక మంచి సంకేతం వెళ్తుందనే ఒక ఉద్దేశంతో అక్కడక్కడ గొడవలు చేస్తూ ఉన్నారు. వారందరికీ మేము చెప్తా ఉన్నాం, 10 ఏళ్ళు గడిచినప్పుడు కూడా మీరు ఎలాంటిది కూడా పబ్లిక్ ఒక డబుల్ బెడ్రూమ్ కూడా మీరు ఇయ్యలేదు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక సంవత్సరం లోపే మరి అందరూ కూడా పేదవాళ్లకు దరిదాపు కాన్సెన్సీలో ఒక 3,500 నుంచి 4,000 ఇండ్లు ఇవ్వాలనే ఒక ఆలోచనకు వచ్చినప్పుడు మరి ఈ టీఆర్ఎస్ నాయకులు అందరు కూడా ఖచ్చితంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విఫలం చేయాలి. ప్రజలకు ఒక మంచి కార్యక్రమాలు ఉన్నాయి, ఇవి అందినట్లయితే మరి రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లలో కంపల్సరీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు అనే ఒక దురుద్దేశంతో ఈరోజు అక్కడక్కడ లొల్లులు చేయడం జరుగుతూ ఉంది. మీ అందరు కూడా నేను చెప్తా ఉన్నాను, మీరు ఒక 5 ఏళ్లు వెయిట్ చేసి చూడుర్రి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంద్రమ్మ పాలన, ఇది ప్రజాపాలన ఎట్లుంటుందో మీరు అందరు చూడాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. గొడవలు చేసుడు అనేది ఎవరైనా చేయగలుగుతారు, అది పెద్ద ఏదో బ్రహ్మ విద్య కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చేయాలనుకుంటే మీరు ఎక్కడ కూడా మీరు పబ్లిక్ లో మాట్లాడేంత మీకు ఉండదు. కానీ మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈ యొక్క గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఇప్పుడిప్పుడే ఒక 1 year పాలన లోపల మీ అందరికి కూడా ప్రజలకు ఖచ్చితంగా కూడా ఏవైతే హామీలు ఉన్నాయో హామీలను నెరవేర్చాలనే ఒక ఉద్దేశంతో ఇదొక ప్రజా దర్బార్ లెక్క ప్రజా పాలన పెట్టి ప్రజల భావాలు తెలుసుకోవడానికి ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. దయచేసి మీరు అంతా గమనించాలి. ప్రజలు కూడా ఎక్కడ కూడా ఎవరో రెచ్చగొడితే ఏదో చేస్తే తప్పుదారులు పోవద్దు. ఇదంతా మీకు జరిగేటువంటి ఏవైతే లబ్ధిదారులు ఉంటారో ఖచ్చితంగా కూడా వాళ్ళు లబ్ధి పొందే విధంగా, ఇప్పుడు రైతు బంధు చూసుకోండి, రోడ్లకు ఇచ్చిర్రు, 1000 గుట్టలకు ఇచ్చిర్రు, 1000 ఎకరాలకు రైతు బంధు ఇచ్చిర్రు. కానీ ఈరోజు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరైతే రైతు స్వచ్ఛందంగా ఎవరైతే రైతు ఉంటాడో ఆ రైతుకే రైతు బంధు ఇవ్వాలని డిసైడ్ చేసిరు. రెండోది, ఇప్పుడు ఏదైతే ఎవరైతే సన్నవాట్లు పెడతారో వాళ్ళందరికీ కూడా బోనస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా సంతోషంగా ఉన్నారు. కావాలని కొంతమంది నాయకులు అక్కడక్కడ లొల్లి తయారీ అనే ఆలోచన, వాళ్ళందరికీ కూడా మేము ఈ యొక్క న్యూస్ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు అన్ని కూడా మానుకోవాలి, అది మంచి పద్ధతి కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.